హాయ్ గైస్, ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి సింపుల్గా ఈజీగా చెప్తాను. ఇది కనీసం 3 months అయినా నిల్వ ఉంటుందండి. మనము ఎండలో పెట్టి ఊరబెట్టకుండా సింపుల్ మెథడ్ అండి ఇది. నిమ్మకాయని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా 4 ముక్కలుగా చేసుకోవాలండి. గింజలు లేకుండా చూసుకోండి. వీటిని నేను 1/2 kg కాయలు తీసుకున్నాను. బాగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా బౌల్లో తీసుకోవాలండి. దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గిస్తుంది నిమ్మకాయ వాడటం వల్ల. దీన్ని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. తర్వాత దాంట్లో తగినంత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్లో 4 విజిల్, ఈ విధంగా 4 విజిల్లు పెట్టుకోవాలండి. చాలా మెత్తగా ఉడికిపోతుంది. చల్లారినాక ఒక బౌల్లో తీసుకొని చల్లారినాక బౌల్లో తీసుకోవాలి. దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. పిల్లలకు ప్రతిరోజు నిమ్మకాయ పచ్చిదే ఇస్తే కూడా జలుబు చేస్తుంది. ఈ విధంగా కూడా పిల్లకాయలకి రైస్లో కానీ నోట్లో కానీ వేయచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి. ఏదైనా ఈ నిమ్మకాయ వల్ల స్కిన్ బ్రైట్గా ఉంటుందండి. గ్యాస్, అసిడిటీ, జీర్ణ వ్యవస్థ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతుంది. నిమ్మకాయలు ప్రతిరోజు వాడటం కూడా అలవాటు చేసుకోవాలి. మనం ఎట్లా ఆమ్లాన్ని వాడతామో ఈ విధంగా నిమ్మకాయని కూడా ప్రతిరోజు వాడాలి. ఇది హెల్త్కి చాలా ఉపయోగము. ఇది డీహైడ్రేషన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిమ్మకాయ వల్ల పిల్లలకు సి విటమిన్ పుష్కలంగా లభిస్తుందండి. ఈ విధంగా బాగా ఉడకబెట్టేసుకున్నాక ఒక గిన్నెలో బౌల్లో పోసుకోవాలి. బౌల్లో పోసినాక చల్లారిపోవాలండి. బాగా చల్లారినాక దాన్ని నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. 1/4 లీటర్ నూనె తీసుకున్నాను. దాంట్లో తిరగబాత, ఆవాలు, జీడిపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇంగువ కావాల్సినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ నేను వేరుశనగ నూనె వాడానండి. బాగా చల్లారనిచ్చాలండి. చల్లారినాక ఈ నిమ్మకాయలో కలుపుకోవాలి. కలిపి తగినంత మిరప్పొడి అండి. నేను 3 గరిటెలు మిరప్పొడి వేసుకున్నాను. 2 గరిటెల ఆవు పొడి వేసుకున్నాను. మెంతుల పొడి 1 స్పూను అంతా వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసినాక గాజు జార్లో తడి లేకుండా వేసుకుంటే 3 months అన్న నిల్వ ఉంటుందండి. ఈజీగా అయిపోతుంది. చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది. అప్పటికప్పుడు మనము బయట కనుక్కుంటే అది కలర్ ఉంటుందండి. మన దాంట్లో చూడండి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నిమ్మకాయని ప్రతిరోజు వాడటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఒక నిమ్మకాయ బద్ద నోట్లో వేసుకుంటే బాడీకి కావాల్సిన విటమిన్, ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.